సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మనందరి ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 1,00,00,000 సంతకాల సేకరణ చేయాలి అంటే మీరందరూ కూడా కష్టపడి 1,00,00,000 కాదు కదా 2,00,00,000 సంతకాలు సేకరించడం జరిగింది. అంటే ఇవాళ ఈ రాష్ట్రంలో 2,00,00,000 మంది ప్రజలు మరి ఈ రోజు ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తున్నారని చెప్పి మరి ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా రాబో రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తుంది. ఖచ్చితంగా ప్రజలకు ఎక్కడైనా ఇబ్బంది జరిగితే మన కార్యకర్తలకు ఎక్కడైనా ఇబ్బంది జరిగితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైన మేమందరూ మీకందరికీ కూడా అంతదండగా ఉంటాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరికీ కూడా హామీ ఇస్తున్నాము. మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు మరి నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏం చేస్తున్నారంటే ఈ రాష్ట్రాన్ని అమ్మే పరిస్థితిలో ఉన్నాడు. ఈ రాష్ట్రాన్ని మరి అన్ని కూడా అమ్మే కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఈరోజు ఎక్కడ కూడా జరగనటువంటి విధంగా మన రాష్ట్రంలో మరి ఏదైతే ఆర్థిక రాజధాని అని చెప్పి మరి వైజాగ్ లో మరి ₹1 ఎకరా స్థలం అమ్మే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈరోజు మెడికల్ కాలేజీలకు సంబంధించి ₹1 ఎకరా ₹100 అమ్మే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈ రకంగా అన్ని ఏదైతే హాస్పిటళ్లు కూడా ఈ రోజు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో దారుణం చేసేదానికి ఈ రోజు ప్రభుత్వం ముందుకు వస్తుంది. మరి ఇలాంటి పరిస్థితిలో మనమందరం కూడా ప్రజలకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ గారు ఏదైతే ఆశయంతో మరి పేద బడుగు బలిగిన వర్గాలకు అందరికీ కూడా ఉచితంగా వైద్యం అందించాలి, మరి అందరికీ పేద విద్యార్థులకు అందరికీ కూడా మరి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ సీట్లు అందించాలి, మెడికల్ వైద్యులు అందించాలని ఒక గొప్ప ఆశయంతో ప్రారంభించారు. మరి ఆయన ఆశయాలకు అనుగుణంగానే మనమందరూ పనిచేయాల్సిన అవసరం ఆసన్నమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఈ ప్రభుత్వం ఇప్పటికీ కానీ కనువిప్పు కలగకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి సారథ్యంలో ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేసడానికి మేమందరూ కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ ఉద్యమంలో మీరందరూ సిద్ధమా?